ఇటీవల రామంతపురంలో జరిగిన ఘటనలో 6 మంది కరెంటు షాక్తో చనిపోవడంతో వెంటనే పోల్స్పై ఉన్న కేబుల్ వైర్లను తీసివేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గ రహమత్ నగర్లో ఉన్న కరెంటు పోల్స్పై ఉన్న కేబుల్ వైర్లను తొలగించడం జరిగింది. ఇష్టానుసారంగా వైర్లను కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్రెడీ సార్తో మాట్లాడి కొన్ని రోజులు టైం తీసుకున్నాము. సార్ మీ వైర్లన్నీ నీట్గా చేసుకొని మేము మంచిగా చేసుకుంటామని చెప్పేసి, కానీ ఆయన కూడా మాకు ఛాన్స్ ఇవ్వకుండా నేను ఏదో ఇన్సిడెంట్ ఎక్కడో వేరే దగ్గర జరిగితే మా మొత్తం హైదరాబాద్ లెవెల్లో అందరి కేబుల్ కట్ చేసి నెట్వర్క్లన్నీ డౌన్ చేస్తున్నారు. ఎంత దౌర్జన్యంగా చేస్తే మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఏదో ఒకటి. మేము పబ్లిక్ అందరూ దీని మీద చాలా మంది ఇంటర్నెట్ వాడుకుంటూ బిజినెస్ వర్కులు చేసుకుంటున్నారు. అందరికీ జీవనోపాధి ఇది. దీన్ని కట్ చేసుకుంటూ పోతే మేము ఏ విధంగా చేసుకోవాలి వర్క్? నష్టాల గురించి మాది వేల రూపాయల నష్టాలు జరుగుతున్నాయి దీనివల్ల. ఇదేమో కాస్ట్లీ ఉంటుంది కేబుల్స్ అన్ని చేసేది. ఇప్పుడు ఇంత కేబుల్ మొత్తం ముక్కలు కట్ చేసేస్తున్నారు. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా బాక్సులు చూపెట్టారు. ప్రతి కేబుల్లో కాస్ట్లీ అండి దీంట్లో ఉన్నదంతా. పబ్లిక్ జరిగే అంతరాయం గురించి పబ్లిక్ ఏమంటారు సార్, కాల్ చేస్తున్నారు కంటిన్యూగా. మాకు ఇంటర్నెట్ రావాలి అంటారు. ఇంటర్నెట్ రావాలంటే మాకు ఛాన్స్ ఇస్తే కదా ఇంటర్నెట్ ఇవ్వడానికి. సార్ మాకు ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ ఇస్తే మేము ఏ విధంగా చేసుకోవాలో